నేను ఇష్టపడేటువంటి పాటల్లో ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం అన్నయ్య పాడినటువంటి పాట. ఓ ప్రభువా, నేను పాడటం కాదు, ఆయన పాడితేనే బాగా వినాలని నేను ఆశపడతా ఉన్నాను. నీవే నీవే నా మంచి కాపరివి, అన్నబడతాడు. మనం విందాం, అర్పణ సేకరిద్దాం. రైట్. ఇది న్యాయమేనా? ఇంకా నేను ఆ పాటలు పాడాలంటే ఓపిక ఉందా? మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నిలబడ్డా. ఒక్కొక్క పాట తిరిగి మరలా 20 సంవత్సరాల క్రితం తీసుకుని వెళ్ళిపోతుంది. నన్ను ఈ వేదిక మీద యేసన్న గారు ఉన్నారేమో అనిపిస్తుంది. ఆమేన్. ఎందుకని చెప్పానంటే ఆయన్ని చూస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఆ విధంగా పాడుకున్నటువంటి పాటలు ఇవి. యేసన్న గారికి ఏ ఏ పాటలు ఇష్టమో ఈ అయ్యగారు కూడా ఏ పాటలు ఇష్టం ఉన్నట్టుంది. వీళ్ళది ఏకాత్మ లేకపోతే ఏక శరీరమా? మొత్తానికి ఏమండి, ఇప్పుడు కోరుకున్న పాటలన్నీ ఎక్కడన్నా మీటింగ్ జరిగిందనుకో, ఆ పాట పాడు అంటాడు. అన్న ఆపుదామా అనుకుంటే ఆపనివ్వడు. ఇంచుమించు 6 గంటల సేపు. కానీ మొత్తానికి ఆ పాత అనుభవాలు, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఐక్యత, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆనందం మరొకసారి రుచి చూచి ఆ అనుభవాన్ని తండ్రి సన్నిధిలో నాకు కలిగింది. ఆమేన్. హల్లెలూయా. మీరు కానుకలేయటం మర్చిపోవాకండి. ఏమండి, మై మర్చిపోవాకండి. పరిచారకులు మిమ్మల్ని ఏమీ విడిచిపెట్టరు. ఆ దేవదూతల మాదిరిగా నిద్రపోతున్న పొడుస్తారు వాళ్ళు. కనుక జాగ్రత్త. ఓ ప్రభువా, ఎక్కడ నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, కానుకల ద్వారా ప్రభువుని స్తుతించండి. ఆ కానుకలతో పాటు
నీ ప్రాణ ఆత్మ శరీరాలను వేయండి. నీవే ఒక కానుకగా మారాలి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవ, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. Amen. Hallelujah. Glory. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, కాపరివి నా కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా,
ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఈ పాటని జ్ఞాపకం చేసుకుంటూ మరలా తిరిగి కాపరి అన్నటువంటి ఆ మాట వినబడల, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం కాపరి అన్నటువంటి మాటని పాటలో పెట్టేటట్లుగా సహాయం చేశాడు. నీవే నా మంచి యేసయ్యా, నీవే నా మంచి కాపరివి. ఈ సంవత్సరం విడుదలైనటువంటి 10వ నంబర్ సీడీలో 79వ నంబరు పాట యేసయ్యా నీవే నా మంచి కాపరివి అన్నటువంటి పాట. ఈ పాటల పుస్తకాలు సీడీలు మన కౌంటర్లోనే ఉన్నాయి. తండ్రి సన్నిధి ఆ కౌంటర్లోనే ఇవి మీకు దొరుకుతాయి. ఇది క్రొత్త పాట. కాపరి అన్నటువంటి పాటని మరొకసారి జ్ఞాపకం చేసుకునేదానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ పాటను పాడి ఇంకా మీరు కానుకలు వేస్తున్నారు కదా, నిదానంగానే ఏం పర్వాలేదు. మనకు తెల్లవారి 4 గంటల వరకు టైం ఉంది. తెల్లవారి 4 గంటల వరకు టైం ఉంది. రాత్రి లేదు, పరలోకంలో పగలు లేదు. ఏమండి, కనబడుతున్న చంద్రుడికి గ్రహం పడుతుందేమో కానీ మన నీతి సూర్యుడికి పొరపాటును కూడా గ్రహణం పట్టదు. ఆయన నీతి సూర్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కృపలో నిలిచిన సంఘమే, కృపలో నిలిచిన సంఘమే, మెలకు కలిగినటువంటి ఆత్మనిచ్చి నీతి సూర్యుడు మన మీద ఉదయించి ఉన్నాడు. ఆమె మరణములో నుంచి ఈరోజు 100 మంది జీవములోనికి నడిపించబడ్డారు. ఆమె మనం ఇక్కడ స్తుతిస్తూ ఉండగా, మనం ఇక్కడ ఆరాధిస్తూ ఉండగా, ప్రపంచములో దేశ దేశాలలో సాతానుడి చేత బంధించబడినటువంటి వారు ఈ సభలలో స్తుతి ఆరాధన ద్వారా వాళ్ళ సంఖ్యలు విడిపోతూ ఉన్న, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడుతున్నారు. ఈ ప్రాంతములో యేసు రక్తముతో కడగబడినటువంటి ఈ స్థలములో వినబడుతున్న స్తుతి ధ్వనుల ద్వారా ప్రపంచానికే ఒక విడుదల, లోకానికే ఒక రక్షణ. అది మన ప్రభు అయిన యేసు రక్తము ద్వారా. పౌలు శీలలు స్తుతిస్తూ ఉండగా చెరసాల పునాదులు కదిలినట్లుగా ఈ ప్రపంచము యొక్క సాతాను యొక్క పునాదులు కదిలించబడుతున్నాయి. క్రైస్తవ సమాజమా, యేసు రక్తములో కడగబడిన సంఘమా, చేతులెత్తి స్తోత్రం చెల్లించు, చేతులెత్తి ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు ఆర్భాటముతో. హల్లెలూయా. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి, ఇరుకులోనైన విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. చెప్పండి, గ్లోరీ. దేవుని మహిమ మేఘము వలె ఆవరించిన సమయం
అగ్ని స్తంభం పరిశుద్ధాత్మ అగ్ని మన ముందు నడుచుతున్న సమయం. హల్లెలూయా. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిన్నే నే కొలుతును. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిన్నే నే కొలుతును. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఆమేన్. కానుకలు వేసిన వాళ్ళంతా పైకి లేచి నిలబడండి, ఆరాధన చేద్దాం. వేయిన వాడు కూడా లేవండి. హల్లెలూయా. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ఆత్మలో ఆరాధిస్తూ ప్రధాన కాపరి ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పచ్చిక బయలాయి నీ నోటి మాట, శాంతి జలములు నీ ప్రేమ బాట. పచ్చిక బయలాయి నీ నోటి మాట, శాంతి జలములు నీ ప్రేమ బాట. నీ దొడ్డు కల్వయే అభిషేకమై నడక ఆరాధన, ఇది ఆరాధన. ఆమేన్. నీ దొడ్డు కల్వయే అభిషేకమై కృప వెలువడి కృపతో నింపెనే. నీ దొడ్డు కల్వయే అభిషేకమై కృప వెలువడి కృపతో నింపెనే. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఇరుకులోనైన విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. ఇరుకులోనైన విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. యేసయ్యా నా కాపరి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆనందముతో పరమశిశు ప్రభుని ఆరాధించు. హల్లెలూయా. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి.
నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా, నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా. ఆమేన్. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిన్నే కొలుతును, అనుక్షణము నిన్నే కొలుతును, అనుక్షణము నిన్నే కొలుతును. ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. ఆరాధన, ఆరాధన. నీవే నీవే ఆరాధన, నా ఆరాధన. నీవే నారాధన. నింపండి ప్రభు, నీ రక్తములో కడగబడిన నీ ప్రజల్ని అభిషేకముతో నింపండి. నడిపిస్తున్నటువంటి నీ సేవకుల్ని శక్తితో నింపండి. ఈ ప్రజల్ని సియోనికి నడిపిస్తున్న నీ సేవకుల్ని శక్తితో అభిషేకముతో నింపండి ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాపరి నడిపించే నా మంచి కాపరి, బలమిచ్చే కాపరి, శాంతి జలముల యొద్దకు నడిపించే నా మంచి కాపరి. కృంగిన వేళలో కన్నీటి సమయములో జారిపడిన వేళలో నన్ను వెదకి రక్షించిన నా మంచి కాపరి. పడిన గుంటలో నుండి నన్ను లేపిన కాపరి, బలపరచి వెన్ను తట్టి నడిపించిన కాపరి. అలసిన వేళలో సొమ్మసిల్లిన వేళలో శత్రువు ద్వారా గాయపడిన వేళలో నీ
రెక్కల మీద మోసిన నా తండ్రి, నా తండ్రి, రెక్కల మీద నన్ను మోసిన నా తండ్రి, నా తండ్రి. యేసయ్యా, ఎన్నిసార్లు నీకు దూరం అయిపోయాను, ఎంతగా సాతానుడు చేతుల్లో పడి నలిగిపోయాను. నన్ను అసహించుకోలేదు ప్రభువు, నన్ను మెడపెట్టి గంటలేదయ్యా. పంతులతో కూర్చున్నా, లోక స్నేహము నన్ను పందుల దగ్గరికి తీసుకొని వెళ్ళింది. నా తండ్రి సమృద్ధిని పోగొట్టుకున్నాను. తిరిగి నీ సన్నిధికి రాక నన్ను త్రోసివేయని నా తండ్రి, నా తండ్రి. మరువలేనయా నీ ప్రేమను, ఇది నా ఎడల నీ కృపా, ఇది నా ఎడల నీ కృపా. నా శరీరములోనికి, నా అవయవాలలోనికి, నా మనస్సులోనికి నీ మండుచున్న శక్తిని పంపినందులకై నీకు స్తోత్రం. కొలిమిలో నుంచి తీయబడిన కడవ వలె నీ ప్రజలు నడిపించుటకు మోషేకు తోడుగా ఉన్న దేవా, యెహోషువకు తోడుగా ఉన్న దేవా, ఇదిగో నీ చేతులకి నీ సేవకుండా అప్పగిస్తూ ఉన్నా. తోడై నడిపించండి, తోడై నడిపించండి, బలపరచండి, బలపరచండి, బలపరచండి. నీ కృప చేతని, నీ ప్రేమ చేతని వాడుకో నీ సేవకుడుని. నీ ప్రేమలో నీ గాయపడిన చేతులలో యాకోబు చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. పిలిచిన వాడను నేనే, తల్లి గర్భములో రూపించిన వాడను నేనే. నా కొరకు, నా కొరకు, నా సంఘము కొరకు, నా ప్రజల కొరకు ఏర్పరచుకొని నిన్ను. కృపచేతనే మీరు రక్షించబడ్డారు. మనకు తోడయున్న దేవుడే ఈ సభలలో ఆయన ఉండి ముగింపులోనికి తీసుకుని వస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? నడిపించే సేవకుని కొరకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? మా సేవకుని కాపాడు, మా సేవకుని బలపరచు, మా సేవకుడికి ఆరోగ్యమి, మా సేవకుడికి నువ్వు తోడై ఉండయ్యా. ఈ ఒంటరి పోరాటములో బలపరచు ప్రభు. సేవకుల కొరకు చేతులెత్తి స్తుతి చెల్లిస్తున్న సంఘమా, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. మిమ్మల్ని, నీ ప్రజలను దేవుడు ఆశీర్వదించును గాక. మీకు తోడయుండి నడిపించును గాక. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొడాలి ప్రభుకి స్తుతి స్తోత్రం చెల్లించు. స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు.
అందరూ అలాగునే ప్రార్థనలో ఉందాం. ఈ ఆరాధనను ప్రభువుకు సమర్పిస్తూ పరిచర్యకు సహకారంగా సేకరించినటువంటి కానుకల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు తిమోతి పాస్టర్ గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, సర్వాధికారివైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువార్త సభలకు ఆఖరి రాత్రి నీ పరిశుద్ధాత్మను ఈ ప్రాంగణం మీదకు తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరి మీద మీ యొక్క ఆత్మను ప్రభువా, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు. పావురం వలె ఒక్కొక్కరి మీద నీ యొక్క ఆత్మ వాలినందుకై మీకు స్తోత్రాలు. ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సేవను ప్రేమించి నాయన ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ మా ప్రభువా నీకు కానుకలు ఇచ్చారు. ఈ పరిచర్యని ప్రేమించి వారిచ్చిన కానుకలను బట్టి మీకు స్తోత్రం. వారిని, వారి కుటుంబాలను దీవించండి మా ప్రభువా. వారు మంచి ఆరోగ్యాలతో నింపబడుదురుగాక. వారి కుటుంబాల్లో ఉన్న దరిద్రత తొలగిపోవునుగాక. వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడునుగాక. ఇటు సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనకేమో నియమాలు చర్చిలో ప్రకటించబడతాయి. అబద్ధం ఆడకూడదు, దూషణ చేయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, అపవిత్రమైన ఆలోచనలు చేయకూడదు, అపవిత్రమైన క్రియలు చేయకూడదు అని మనకు అన్ని నియమాలు చర్చిలో వినబడతాయి. ఆ నియమాల ప్రకారం బ్రతకాలి, దేవుడు అందుకు సంతోషిస్తాడు అని దైవజనులు చెప్తారు. మనం కూడా నిజమే అలానే ఉండాలి అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఎదురయ్యేటువంటి పోరాటాల్లో, శోధనల్లో ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో ఒక విషయంలో చిన్నదో పెద్దదో తొట్టుపాటు అనేది మన జీవితంలో జరిగినప్పుడు తేరుకోకుండా పడిపోతారు కొంతమంది. ఇక వాళ్ళకు వాళ్ళే జడ్జిలుగా మారి సాక్ష్యం చెప్పుకుంటారు. నేను పనికిరాను, దేవుడు నన్ను ఒప్పుకోడని ఎంత ఏడుస్తారో, ఎంత కుమిలిపోతారో ఒక మాటలో చెప్పాలంటే చేతికి వస్తారా రారా అనిపిస్తుంది. ఈ అనుభవాలు నేను ఎదుర్కొన్నానన్నా అన్నోళ్ళు చేయొత్తండి. ఆత్మీయ జీవిత యాత్రలో ఇవి నేను ఎదుర్కొన్నాను అన్నోళ్ళు చేయొత్తండి. ఒక క్రొత్త జీవితం జీవించాలని జీవితం మొదలుపెట్టాను, కానీ అక్కడక్కడ కొన్ని అడుగులు జారుతున్న వేళ నా మీద నాకే డౌట్ వస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇది చాలా కీలకమైనది, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇందాకేం చెప్పాను, మన ఆత్మకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి పోరాటం మొదలు పెడతాం. ఆ నడిచే ప్రక్రియలో బాలుడు నడక నేర్చుకునేటప్పుడు అనేకసార్లు పడ్డట్టు మనం నడత నేర్చుకునే ఘట్టంలో ఎన్నోసార్లు మనం అడుగులు జారి తొట్టుపడతా ఉంటాం. ఇక్కడ యేసు ప్రభువు వారు పేతురు విషయంలో ఏమంటున్నాడంటే, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కోసం వేడుకున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రభువా, వాడు పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకుంటే అసలు ఆ శోధనలు రావద్దని నువ్వు వేడుకోవాలి. కానీ శోధనల్లో పడ్డా తిరిగి తేరుకొని లేవాలని వేడుకోవటం ఏమిటయ్యా? అడుగులు జారినా తిరిగి తేరుకొని నిలబడే శక్తి కావాలని వేడుకోవటం ఏమిటి? ఇదొక ఆశ్చర్యకరమైన పాయింట్. కానీ విశ్వాసులైన వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవిత యాత్రలో నీ ప్రతి అడుగు స్ట్రైట్గా పడదు. కొన్నిసార్లు నీ అడుగులు తొట్టిల్లే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు నీ అడుగులు జారే అవకాశం ఉంటుంది. అంటే ఇలా ఉంటుందని మెంటల్గా ఫిక్స్ అయిపోయి పడిపోవటానికి సిద్ధమయ్యారు, నడువులు ఇరుగుతాయి. అంటే శాలెమన్న ముందే చెప్పాడుగా, ఒక్కసారి పరిపూర్ణత రాదని, క్రమక్రమంగా వచ్చిద్దిలే, చిన్నగా మారుతాలే, ఏం పర్లా
అని పాపం చేయటానికి ఈ మాటలు చెప్తున్నానా? నో. ఇప్పటికే తొట్రుపాట్లు ఎదుర్కొని, కొన్నిసార్లు మిమ్మల్ని మీరే నిందించుకొని, గాయపడిపోయి, మిమ్మల్ని మీరే అనర్హులుగా ప్రకటించుకొని, కృంగిపోయి, ప్రార్థన చేసే దగ్గర సందేహం, దేవుణ్ణి విశ్వసించే దగ్గర సందేహం, దేవుని కార్యాలను చూసే విషయంలో సందేహం ఏర్పడిద్ది కొంతమందికి. ప్రార్థన బలహీనమైపోయింది. ఎందుకు? సైతాన్ ఎంటర్ అవుతాడు. నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తుంటావు, దేవా ఈ కార్యాన్ని నెరవేర్చు తండ్రి అంటే, వాడు పక్కన చేరి నీ మనసునే ప్రేరేపిస్తాడు. పెద్ద మనిషి భలే చేస్తున్నావే, అసలేం ఎరగవు నువ్వు, అస్సలు ఒక్క తప్పు కూడా లేదు నీ దగ్గర, నువ్వు నీ బతుకు, నీ కథ, నీ ఆలోచనలు, నీ పాపాలు నువ్వు తట్టెడు పెట్టుకొని నువ్వు పెద్ద అపరపరిశుద్ధుల్లాగా, అపోస్తలుల్లాగా, అపోస్తలిక సేవకురాల్లాగా అడుగుతున్నావే. పాపుల మనవి ఆయన వినడం తెలియదా నీకు? పాపుల ప్రార్థన వినడం తెలియదా? నీ ప్రార్థన చేరిద్దా దేవుని దగ్గరికి? నువ్వేం మహాభక్తురాలు అనుకుంటున్నావా? నువ్వేం మహాభక్తుడు అనుకుంటున్నావా? ఎందుకు వింటాడు నీ ప్రార్థన? నువ్వేమని తిట్టావు నీ భార్యని? నువ్వు కొట్టావుగా, వింటాడు నీ ప్రార్థన? నువ్వు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయా? అసలు ముందు నీ బతికేం మారలేదు అనే ఆలోచనలు ఎప్పుడైనా నీకు వచ్చినాయా లేదా? వస్తే చేతులెత్తు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణ దురాత్మలు చేస్తాయి, మన మనసును రేపుతాయి. మనం బలమైన కార్యాలు సాధించడం కోసం ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నీ వ్యవహారం ఏంటి అనే ప్రశ్న సైతాను సంబంధులు మనల్ని వేస్తుంటారు. మన మనస్సుని ప్రేరేపించటం వాడికి తెలుసు, వాడికి వెనతో పెట్టిన విద్య అది. మనసును ప్రేరేపించటం, వ్యతిరేకమైన సిగ్నల్స్ మన మైండ్లోకి పంపించడం సైతానికి చాలా తెలుసు. ఇస్కరియోతు యోధా అనే వాళ్ళలో యేసు ప్రభుని అమ్ముకోవాలనే ఆలోచన పుట్టించింది వాడేనని చెప్పింది బైబిల్లో. ఈ మనసులోకి రాంగ్ సిగ్నల్స్ పంపించడంలో మంచి నిపుణుడు వాడు. దానికి వాడు నీ క్యారెక్టర్నే ఎత్తి చెబుతాడు. నీ ప్రార్థన బలహీనమైపోయింది. నువ్వే ప్రార్థన చేస్తా ఏమంటావు తెలుసా? అయినా నా ప్రార్థన నువ్వు ఎందుకు వింటావు ప్రభా? నేను అందరిలాగా మంచిదాన్ని కాదుగా, శాలేమన్నంత నీతి నా దగ్గర ఎక్కడుంది తండ్రి? ఫలానా అక్క అంత నీతి నా దగ్గర ఎక్కడుంది ప్రభా? వాళ్ళు ఒక్క తప్పు కూడా చేయరు, నేను ఎన్ని తప్పులు చేశాను. నా నోరు కుదరదు, నా చూపులు బాగుండవు, నా నడతలు బాగుండవు, నా చేతలు సరిగా ఉండవని నీ మనసులో నీకే ఆలోచన కలిగి కొన్నిసార్లు బయటికి కూడా అన్నారు కొంతమంది. అంటారు, శాలేమన్నని కాకపోతే నీకు ఈ వ్యక్తి పరిపూర్ణుడు అనుకున్న మరొక అన్నని. నేనైతే పాటలే పాడుకున్నా. అబ్రహాము లాంటి విశ్వాసం లేదు, దానియేలంత బహుప్రియుని కాదు, దావీదులాని చిత్తానుసారమైన మనసు నాకు లేదు, అష్టవంకర్ల బతుకునాది అని ఏకంగా ఒక్క మాట చెప్పనియండి. ఓటమి అంటే ఏంటో తెలుసా? నిజమైన ఓటమి అంటే ఆత్మీయ జీవితంలో తొట్టుపడటం ఓటమి కాదు. ఆత్మీయ జీవితంలో దెబ్బ తినటం, కింద పడటం ఓటమి కాదు. పడిపోయి తిరిగి లేవకుండా మానసికంగా కృంగిపోతాడు చూడు, అది ఓటమి. అడుగు జారి కింద పడి తాము నిందించుకుంటూ తిరిగి లేవకుండా అక్కడే కూలబడి ఉంటారు చూడు, అది నిజంగా ఓటమే. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? దెబ్బ తిని కూడా కొంతమంది తేరుకొని నిలబడతారు చూడు, అది విజయం. కోడి పందాలు 2 రకాలు ఉంటాయి. కొన్ని కోళ్ళకు కత్తి తగిలితే ఇక కూర్చొని లేగవు. ఇక కత్తి తగలనంత వరకు ఎగిరి కొడుతుంటుంది ఎదురుకోడిని. దాని కత్తి ఏదన్నా ఒకటి తగిలిందా దీనికి అంటది, కూర్చుంటుంది ఆడే, ఏ లేవదు అది. కానీ కొన్ని కోళ్ళు అట్లా కాదు, దెబ్బ తగిలే కొద్దీ రేగుతూ ఉంటుంది అది.
ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే దెబ్బని పొందటంగా దెబ్బ తగిలింది ఓకే. కొంతమందికి వ్యాపారాల్లో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి వాళ్ళ చదువులో దెబ్బ తగిలిద్ది, ఎగ్జామ్లో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి ఉద్యోగాలు ఏదో ఊహించారు ఆశించారు దెబ్బ తగిలింది అందలా, కొంతమందికి ఏదో ప్రయత్నాలు చేశారు పొలం వేశారు దెబ్బ తగిలింది. నా పాయింట్ ఏంటంటే దెబ్బ తగిలింది, తగిలిన నీవు అక్కడే కూర్చుంటావా, తేరుకొని లెగుస్తావా? ఆత్మీయ జీవిత యాత్రలో నువ్వు పోరాడుతున్నావు, రకరకాల లోకాశలు ఆకర్షణలు నీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి, కొన్ని ఇట్లాగుతున్నాయి కొన్ని ఇట్లాగుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. నా పాయింట్ ఏంటంటే తగిలిన దెబ్బని పొంది కూర్చోటమా, తిప్పుకొని రేగటమా? అది దేవుడు చెప్తున్న మాట. అది వీరుడి లక్షణం. అది వీరుడి లక్షణం. దెబ్బ తగలగానే వీరుడు కాస్త భీరుడైపోకూడదు. నిజంగా వీరుడు ఏం చేస్తాడో తెలుసా? దెబ్బ తగిలితే ఏ కారణాన్ని బట్టి దెబ్బ తగిలిందో ఎరిగి మరోసారి ఆ దెబ్బ తనకు తగలకుండానట్లు తప్పించుకొని తిరిగి తేరుకొని లేచి మళ్ళా యుద్ధం ప్రకటిస్తాడు. అది వీరత్వం. అంతేగాని కొంతమంది కాదు చాలామంది ఓటమిని అంగీకరిస్తారు. వీరత్వంలో 2 విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. వెధవ ఎప్పుడవుతాడో తెలుసా? తగిలిన దెబ్బను చూసుకొని మూలన కూర్చుంటాడు చూడు, ముసలమ్మలాగా. అప్పుడు నెంబర్ 1 వెధవ. దెబ్బ తగిలిందని మూలన కూర్చుంటాడు చూడు, అప్పుడు నెంబర్ 1 వెధవైనట్టు అనమాట. వీరత్వం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రయత్నం చేసావు బ్రదరు, వర్కౌట్ కాల, వేస్ట్ అని కూర్చుంటే దట్ ఈజ్ నెంబర్ 1 వెధవ తనం. అది నెంబర్ 1 వెధవతనం. ఈ రూట్లో ప్రయత్నం చేసా సఫలం కాల, ఇంకొక రూట్లో ట్రై చేస్తా. నా ప్రయత్నాన్ని మాత్రం మానుకో. ప్రయత్నాన్ని నిలదొక్కడానికి, జయించడానికి, సాధించడానికి ప్రయత్నాన్ని మానుకోవటం వెధవతనం. ఎన్నిసార్లు తొట్టుపడినా తిరిగి నిలదొక్కడానికి ప్రయత్నం చేయటమే వీరత్వం. ఈ రూట్లో ట్రై చేసా వర్కౌట్ కాదు, ఇంకొక రూట్లో ట్రై చేయి, ఇంకొక రూట్లో ట్రై చేయి, ఇంకొక విధంగా ట్రై చేయి. ఒక బల్బు కనుగొనడానికి ఇంచుమించు ఎన్నిసార్లు పరిశోధన చేశాడని ఉందయ్యా థామస్ ఆల్వా ఎడిసన్? 1000 ప్రయత్నాలట. ప్రయత్నం మానుకున్నాడా? మానుకుంటే బల్బు వచ్చేది కాదు. మానుకోవాలా? ఎందుకు? దేవుని బిడ్డలకి సైకలాజికల్గా ఒక తత్వం ఉంటుంది. ఏంటో తెలుసా? మొండితనం. మొక్కవోని దీక్ష, మొండితనం, మొక్కవోని దీక్ష, పట్టుదల. అది యేసు రక్తమును బట్టి మనకి ఎంటర్ అయింది అనమాట. నువ్వు ఒప్పుకుంటావు సైతాను ముందు తలకాయ ఉంచుతావా? ఓడిపోయాను సైతానా అని. సైతానా, నేను ఓడిపోయేది ఇదిరే. యుద్ధ రంగంలో ఒకసారి కత్తి అడ్డు తగిలిద్ది, ఒకసారి ఇటు తగిలిద్ది. కొడితే తిరిగి కొట్టడానికి, తిడితే తిరిగి తిట్టడానికి గొప్ప బలమేం అవసరం లేదు కదండి. అవసరమా? తిట్టిన తిట్టును తట్టుకోవటానికి దమ్ము కావాలి. కొడితే దెబ్బను తిరిగి కొట్టకుండా తట్టుకోవటానికి గుండె కావాలి. దెబ్బను సహించడానికి, నిందను మోయడానికి, మాటను పడడానికి, దోషణ తట్టుకోవడానికి గుండె కావాలి. రియాక్ట్ అవ్వటం ఎంతసేపు? బూతులు తిట్టినవాడిని తిరిగి తిట్టడానికి మనకేం తెలియదు. ఏంటి పిహెచ్డి చేయాలా ఆ దరిద్రాల్లో? పచ్చి కూతలు, ఇక వాడి చెవుల్లో రక్తాలు రావాలి భయంకరంగా, ముక్కులో కూడా రావాలంతే. కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడతాం. మనమేం ఎరగని తిట్లే, అందులో పుట్టి అందులో పెరిగి ఆ టైపులో వచ్చిన వాళ్ళు మొత్తం చండాల బతుకులు. ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేశాడు కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. లేకపోతే పేలిపోద్ది ఒక్కొక్కడికి. కానీ దేవుడు ఏం చెప్పాడు? తిడితే తిట్టడం గొప్ప కాదురా, కొడితే కొట్టడం గొప్ప కాదు. కొట్టిన దెబ్బను, తిట్టిన తిట్టును తట్టుకోవడానికే గుండె కావాలి. వాడే నా బిడ్డ అన్నాడు.
ఉమ్మవారికి నా ముఖమును, కొట్టువారికి నా వీపును మరుగు చేయలేదు. నన్ను చూసావా? నీవును అంతే. మనమే ఎవరిని కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడి చేసేది లేదు. కానీ ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో సైతానుతో మనం తలపడ్డాం. మనకి ప్రతి ఘట్టంలో వాడు ఎదురొస్తాడు. నువ్వు చేసే పనిలో, ఆత్మీయ జీవితంలో, ప్రతి దానిలో ఎదురొస్తాడు. ప్రతి ఘట్టంలో నిన్ను పడద్రోయటానికి వెంటాడుతూనే ఉంటాడు. ఎక్కడైనా తొట్టుపడిందాకా నిన్ను శోధిస్తాడు. తొట్టుపడ్డ తర్వాత నీ పక్కన చేరి వేధిస్తాడు. నీ మనసును తిరగకుండా చేస్తాడు. అది యేసయ్య చెప్పింది. సాతాను మిమ్మను పట్టి గోధుమలను దల్లించినట్టు దల్లించుటకు కోరుకున్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచంటే, తిరిగి నీవు నా తట్టు తిరుగుతావు. ఆ తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు లైన్లోకి తీసుకొని రా. అందరి విశ్వాసం ఎఫెక్ట్ అయింది. అందరినీ నువ్వే సెట్ చేయాలని చెప్పాడు అక్కడ. కానీ మన మనస్సుని తిరిగి దేవుని వైపు మళ్ళకుండా సాతాను మనల్ని టార్గెట్ చేస్తాడు. నేను అందుకే చెప్తున్నాను, వీరుడు యుద్ధం చేసేటప్పుడు దెబ్బ తినటం అనేది ఓటమి కాదు. దెబ్బ తగలంగానే ఓటమి కాదు. ఏ రూట్లో తగిలింది, ఏ అజాగ్రత్త వల్ల తగిలింది అనేది చూసుకొని ఫస్ట్ జాగ్రత్త పడాలి. రెండవది, తగిలిన దెబ్బను తిప్పుకొని మళ్ళా ప్రత్యర్థిని దాడి చేయాలి. అది గొప్పతనం. ఎవరు మన ప్రత్యర్థి? మనిషా, సైతానా? మన ప్రత్యర్థి సైతాను, మనుషులు కాదు. ప్రైజ్ ద లార్డ్. వాడు మన మీద అటాక్ చేసినప్పుడు ఒకవేళ ఒకసారి మనకి గాయాలు తగిలితే, తగిలిన గాయాలు చూసుకొని నిన్ను నువ్వే నిందించుకుంటా, సీసా అనుకుంటా ఆడనే కూర్చోవద్దు. అది వెధవతనం అని చెప్తున్నా. పోరాడుతున్న అంధకార శక్తులతో అయినప్పుడు కొన్నిసార్లు వాటి బాణాలు మనకు తగిలే అవకాశం ఉంది. అందుకే ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా సౌండ్ లేదు, చేయత్తలా. పాస్టర్లకే దిక్కులేదు. కొన్నిసార్లు తొట్టుపాట్లు జరిగినాయని ఒప్పుకున్నారు. అది యథార్థత. కోపానో, తాపానో, తెలివిలోనో, తెలివి లేకనో భంగపాట్లు ఎందుకు? ఆత్మీయ పసితనంలో కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు జరిగిన వాటిని పదే పదే తలంచుకొని, దేవుడు క్షమించిన వాటిని కూడా నువ్వు గుర్తు చేసుకొని, దేవుడు కొట్టేసిన కేసుల్ని కూడా నువ్వు మళ్ళీ ఫైళ్ళన్నీ ముందేసుకొని కుప్పేసుకొని బద్దాకలు అయ్యే చూసుకుంటా. క్యావ్ భయ్యా, కిतना दिन ऐसा? ఇది రైట్ కాదు. గుర్తుపెట్టుకో, ఎప్పటికి గుర్తుపెట్టుకో, మర్చిపోకుండా. దెబ్బలు తగలకుండా ఉండవు. ఉంది యుద్ధ భూమిలో. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అన్నాడు ఏబు గ్రంథం 7లో. ఎఫెసీ పత్రిక 6:12లో మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పాడు పౌలు. పోరాటంలో మనం ఉన్నాం. పాటలేం పాడుతూ ఉంటాం, పోరాటం, ఆత్మీయ పోరాటం అని. మనమే మర్చిపోతాం పోరాటంలో ఉన్నామన్న సంగతి. ఒక పనికి నువ్వు పూనుకున్నప్పుడు పనిలో ఎదురు దెబ్బ తగిలితే కూర్చొని మూల కూర్చోవటం కాదు, మళ్ళా ప్రయత్నించి ఇంకొక విధంగా. ఏ విషయంలోనైనా సరే, అది జీవితానికి, శరీరానికి కావాల్సిన అవసరాల విషయంలోనైనా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే, ప్రయత్నం విఫలమైందని కూర్చొని మూలన కూర్చొని విఫలమయ్యింది అని కూర్చొని ఏడుతో అదే దలుచుకొని కూర్చునేది వెధవతనం. వీరత్వం ఏమిటంటే తిరిగి తేరుకొని మళ్ళా యుద్ధం ప్రకటించడం. తిరిగి మొదలుపెట్టు. ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా ఓటమి పాలయ్యాను తెలుసుకొని దిద్దుకొని మళ్ళా మొదలుపెట్టు. ఆ పోరాట పటిమ దేవుడు మెచ్చుకోవాలి. వాడు ఆగడరా నాయన, ఆమె ఆగదరా నాయన, నా బిడ్డరా, సాతానుకు లొంగుతారా? అదిగో చూడు, మళ్ళా యుద్ధం ప్రకటించింది చూడు, అదిగో లెగుస్తుంది చూడు, అదిగో మళ్ళా లెగుస్తున్నాడు, అదిగో యుద్ధం ప్రకటిస్తున్నాడు వాడి మీద. రేయ్ శత్రువా, అయిపోయింది అనుకున్నావా? ఈ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం నడుస్తూనే ఉంటుందిరా. వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి. వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి. నా తండ్రి పౌరుషం కలిగిన వాడు. నా తండ్రి తిప్పితే బాగుండలే, దేవునికి స్తోత్రం. నా తండ్రి
పరాక్రమము కలిగిన వాడు. ఆయన రక్తం ప్రతి ఆదివారం ఆయన శరీరం తీసుకుంటున్నాను నేను. నా తండ్రి బలహీనుడైతే కదా నేను బలహీనపడటానికి, నా తండ్రి ఓడిపోతే కదా నేను ఓడిపోవటానికి. ఆయన జయించిన వాడు. ఆయన రక్తమును బట్టి, ఆయనను గూర్చిన సాక్ష్యమును బట్టి నేను కూడా జయించిన వాడను. హల్లెలూయా. అసలు యేసును బట్టి ఎప్పుడో జయించాం మనం. యేసును బట్టి ఎప్పుడో జయించాం. జయించిన వాళ్ళ లిస్టులో ఉంది మన నేమ్ ఆల్రెడీ. అయితే ఏం చెప్పాడంటే, ఆల్రెడీ లిస్టులో రాశాను, రాసిన దానికి కాస్త సార్థకం చేసుకో అంటున్నాడు అంతే. పరిశుద్ధుడని పిలిచాను, ఆ పిలుపును కొంచెం సార్థకం చేసుకో అంతే అన్నాడు. సార్థకం చేసుకోవడం అంటే ఏంటి? ఏందండి అడుగుతున్నారు? పిలుపును సార్థకం చేసుకుంటే అర్థం ఏంటి? ఆ పిలుపును నెరవేర్చమని. పరిశుద్ధుడు అని పిలిచా అంటే ఇక పరిశుద్ధంగా బతకడానికి యుద్ధం ప్రకటించు అని. పరస్పర దాడులు జరుగుతాయి, పరస్పర దాడులు జరుగుతాయి. నీ మనస్సు మీద పెద్ద యుద్ధమే జరిగిద్ది, తట్టుకోవాలి. ఇక నా వల్ల కాదు అనే పరిస్థితులు వస్తాయి, ఇక అడుగులు వెయ్యలేను అనే పరిస్థితులు వస్తాయి, ప్రయత్నాలు చేసి చేసి విసుగు పుట్టింది నాకు అనే పరిస్థితులు వస్తాయి. అయితే ఏం చేస్తావు? ఓటమిని అంగీకరించి రాజీ పడతావా? మళ్ళా ప్రతిష్ఠించుకుంటావా? యుద్ధానికి మళ్ళా ప్రతిష్ఠించుకోవాలి, మళ్ళా మొదలు పెట్టాలి. ఇక్కడ యేసయ్య జాగ్రత్త పడింది దేనికో తెలుసా? నా బిడ్డలకి ఏ శోధన రావద్దు అని కాదు ఆయన అడిగింది. ఒకవేళ శోధన వచ్చినా, దానిలో భంగపడినా, తిరిగి నా బిడ్డలు తేరుకొని లేచి మళ్ళా యుద్ధం ప్రకటించాలి తండ్రి. ఈ మాటలో ఎంతో ఆదరణ ఉంది, ఎంతో ప్రోత్సాహం ఉంది. ఎంతమందికి అర్థమైంది? మరి అర్థమైందా? తిరిగి పునర్ప్రతిష్ఠ కోసం మనల్ని పిలుస్తుంది ఈ వాక్కు. లే, గతం గతః, అయిపోయింది, అది అయిపోయింది, మళ్ళా యుద్ధానికి సిద్ధపడమని దేవుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు పడినా లెగుస్తావనే నమ్మకం దేవునికి ఉండాలి. దెబ్బ తగిలినా తిప్పుకునే దమ్ము నీ దగ్గర ఉందని దేవునికి నమ్మకం కుదరాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేతురు కోసం వేడుకున్నాడట. ఈరోజు అదే ప్రభు మన కోసం కూడా వేడుకుంటున్నాడని నీకు తెలుసా? ఆయన వేడుకున్నాడు కనుకనే తండ్రి కుడి పార్శ్వమందు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8:34. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఈరోజు కూడా మన పక్షమున వేడుకుంటున్నాడు కనుకనే ఎన్ని దెబ్బలు తగిలినా తిరిగి తిప్పుకొని వచ్చి యేసయ్య ముందు మళ్ళా మోకాళ్ళు వేసాం. ఒక్కొక్క దెబ్బ తగిలితే సైతానుగాడు కొడితే ఇంక అయిపోయిందిరా, ఇక మన పనికిరాం దేవుడికి అన్న కాడికి వెళ్ళిపోయింది బతుకు. వేడుకున్నాడు తండ్రి, నా బిడ్డకు బలమి, నా బిడ్డకు శక్తిని, నా బిడ్డ తిరిగి లేవాలి. పరిశుద్ధాత్మ మళ్ళీ నిన్ను తన వాక్కు చేత బలపరిచాడు. అదే వాక్కు మళ్ళీ ఒక్కసారి ఈరోజు పంపుతున్నాడు నీకు. త్రాగుడు మానుకున్నావు, మళ్ళా అదే శోధన నీకు వచ్చింది, బలహీనపడ్డావు. మరి ఏం చేస్తావు? ఇక ఏదో పంది కానీ బురదలో పడ్డట్టు పడ్డాంలో ఇంకేం లెగుస్తామని కూర్చుంటావా? లేకపోతే వీరుళ్లాగా దెబ్బ తగిలినా సరే మళ్ళా ఏయ్ ఏయ్ సైతానా, నేను దాన్ని వదిలేశా, మళ్ళా నా మీదికి తెచ్చావు దాన్ని, నేను అక్కడే కూర్చుంటాను అనుకున్నావా? రేయ్ మళ్ళా ఉపవాస ప్రార్థన చేస్తా, మళ్ళా యుద్ధం ప్రకటిస్తా, దాన్ని అధిగమించి నిలబడతా, దాన్ని గెలుస్తా. ప్రతి వ్యసనంలో ఇదే వర్తించింది. కొంతమంది ఓడిపోయారు, అంగీకరించారు, వెధవ లిస్టులో చేరారు. నువ్వు వెధవ లిస్టులో చేరతావా, పోరాడే యోధుల లిస్టులో చేరతావో నిర్ణయం నీదే. ఆ ఒక్క బలహీనతే కాదు, సమస్త బలహీనతలలో తీర్మానం ఇలానే ఉండాలి, రోషం ఇలానే ఉండాలి, పరాక్రమం ఇలానే ఉండాలి. శోధనలు నీకు ఎదురు కావు అని నేను చెప్పట్లా, కావద్దని ప్రార్థన చేసుకోమన్నాడు యేసయ్య.
వాటిని తప్పించుకోవటానికి నీ వంతు నువ్వు పారిపోవటం నేర్చుకోమని కూడా చెప్పాడు యేసయ్య. వాటి చేతుల్లో పడకుండా తప్పించుకో అని కూడా చెప్పాడు. అయినా సరే ఏమరపాట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దాడి జరిగితే మళ్ళీ చెప్తున్నా, తిప్పుకోవటం నేర్చుకో. తిరిగి వెంటనే తేరుకొని వీరత్వంతో లేచి శత్రువు మీద యుద్ధం ప్రకటించడం నేర్చుకోమని ఒక్క మాటతో ముగించదలుచుకున్నాను నేను. ఒక్క మాట, కోట్ల రూపాయల మూట. స్తోత్రం. ఎన్ని రూపాయలు లెక్కడదాం దీనికి? ఎక్కడెక్కడ దిగజారారో ఒక్కసారి లెమ్మని దేవుడు పిలుస్తున్నాడు. లే, తేజరిల్లు నీకు వెలుగు వచ్చింది అంటున్నాడు ఆయన. లే, మళ్ళా నిన్ను అభిషేకిస్తాను, క్రొత్త తైలముతో నిన్ను నింపుతాను, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నీవు నా రక్తం. పిరికి పందవు కాదు నువ్వు, అవిశ్వాసివి కాదు నువ్వు. నా ప్రేమ నీకు తెలుసు, నా దయ నీకు తెలుసు, నా కృప నీకు తెలుసు, నా క్షమాగుణం నీకు తెలుసు. ఇదిగో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాను. వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను. లే, మోకాళ్ళే, నీ ప్రార్థనకు విలువ ఉంది. నువ్వు ఒప్పుకున్న ప్రతి దోషం అప్పుడే కడగబడింది. నువ్వు ఈ క్షణాన మోకాళ్ళు నీ ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దిద్దుకొని నువ్వు మొదలు పెడితే నీవు పరిశుద్ధమైన బిడ్డగా నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నీ గతకాలపు తొట్టుపాటులు నేను గుర్తు చేసుకోను. ఈ క్షణాన నువ్వు దోషాలు దిద్దుకొని మారు మనసు పొంది పశ్చాత్తాప్తుడవై నా కృపను వేడుకొని ఏ విషయాన్ని గూర్చైనా నువ్వు ప్రార్థన చేస్తే పరిపూర్ణ పరిశుద్ధుడి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. పరిపూర్ణ పరిశుద్ధురాలి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నా కుమారి, నీకు భయమొద్దు. అరే, నేను కొట్టేసిన కేసులు నువ్వెందుకు గుర్తు చేసుకుంటున్నావు? నేను క్షమించిన దోషాలను నువ్వెందుకు గుర్తు చేసుకుంటున్నావు? వదిలేయ్, ఇక నిలబడు, శత్రువు మీద యుద్ధం ప్రకటించు. ఊపిరున్నంత వరకు పోరాడుతూనే ఉండు. వీరుల లెక్కలో నిన్ను రాశా అంటున్నాడు ఆయన. యోధురాలి లెక్కలో నిన్ను రాశాను నా కుమారి. నా కూతురు యోధురాలు. నా కూతురు పిరికి పంద కాదు, నా కూతురు వెధవ కాదు, నా కూతురు రోషగత్తె, నా కూతురు రాజీ పడదు, నా కుమారి రోషగత్తె. పాపంతో రాజీ పడదు, శాపంతో రాజీ పడదు, దరిద్రతతో రాజీ పడదు. నా బిడ్డ పోరాడిద్ది, శత్రువుతో రాజీ పడదు, ఓటమిని ఒప్పుకోదు. నా కూతురు రోషం కలిగింది, ఆమెలో నా రక్తం ఉందని చూసుకుంటాడు ఆయన. నా కుమారుడు రోషగాడు. నేను నా ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించింది చెప్తున్నాను. శత్రువు వేటాడుతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు తిరిగి లేచి వాణ్ణి వేటాడటం నేర్చుకో. తలంచవాకు, అయిపోయింది నా పని అనుకోవాకు. హల్లెలూయా. ఏమంటా? అయిపోయింది నా పని అని రాజీ పడవాకు. దెబ్బ కొడితే తిప్పుకోవాలి, తిరిగి కొడితే బొబ్బవాలి వాడు. దేవునికి స్తోత్రం. ఎవరాడు? అమ్మ, ఇన్ని గల్లించుకోకూడదురా. ఒక దెబ్బ కొట్టానంటే ఈ 4 దెబ్బలు కొడుతున్నాడు నన్ను. ఒక విధంగా వీడిని నేను అంతే పగ తీర్చుకుంటా వాడిని. నన్ను గెలికాడంటే మాత్రం వాడికి చెప్పే కొడతాను నేను. అరే, ఇప్పుడు అంతకుముందు ఒక ఇంత చేస్తానా, నన్ను గల్లించావు, ఇప్పుడు 4 ఇంతలు చేస్తా. ఒక పక్క పెట్టాను, ఇప్పుడు 4 పక్కలు పెడతా, సవాల్ చూసుకోరా అని వేస్తా వాడికి. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రశాంతంగా, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ప్రశాంతంగా నేను. సవాల్ అది. పౌరుషం ఉందా లేదా? పౌరుషం గలవారై ఉండుడని ఉందా లేదా? పౌరుషం అంటే జనాన్ని కొట్టడమా? శత్రువుని వేయటం. శత్రువుని వేయాలి, దెబ్బ మీద దెబ్బ. ఎంతమందికి అర్థమైంది? ఇంతమందికి అర్థమైతే ఇంకెందుకు లేండి. లే, నష్టం వస్తే జీవితమే పోయిందా? అప్పులైతే లైఫే పోయిందా? సమస్యలు వస్తే ఇక జీవితమే తెల్లారిపోయిందా? ఎవడు చెప్పాడు నీకు? ఇంకా దిక్కు లేదా? ఇంకా మళ్ళీ కోలుకునే స్థితి లేదా? మళ్ళీ నడుంగట్టు, క్రొత్తగా ప్రారంభించు. మరొక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో నా దేవుడు ప్రారంభిస్తాడు. వెనకడుగు వేయవాకు.
సైతానికి వెన్ను చూపవాకు. రొమ్ముకు రొమ్ము, రొమ్ముకు రొమ్ము. ఏయ్, వెనక్కి తగ్గే పరిస్థితే. చట్టిలో పెట్టుకొని కూర వండుకుంటే కిలో కాదు కోడి పుంజు. బాయ్, చికెన్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే కిలో కాదు కోడి. వదిలిపెట్టేదాన్ని ఇంకో దాని మీద సావటమో చంపటమో తేలిపోవాలంతే. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పచ్చడైనా వదిలిపెట్టదాం. మరి ఇంత మనిషివి నువ్వు, అంత రోషగాడైన దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఎట్లా ఓటమిని అంగీకరిస్తావు? ఎట్లా లైఫ్ అయిపోయిందంటే లైఫ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, జీవితం అయిపోయిందని మాట్లాడుతున్నా? ఎవడు చెప్పాడు జీవితం అయిపోయిందని? ఎవడు చెప్పాడు నువ్వు ఇక బాగుపడవని? ఎవడు చెప్పాడు నీవు లైఫ్లో ఏం సాధించలేవని? ఎవడు చెప్పాడు నీకు టైం అయిపోయిందని? ఎవరు చెప్పారు నువ్వు అన్ఫిట్ అని? నీవు దిగంబరువని నీకు చెప్పినోడు ఎవడు అన్నాడు ఆదాంతో? ఎవరు చెప్పారా నీకు పిచ్చోడా? నువ్వు దిగంబరివో మంచోడువో బట్టలు ఉన్నాయో లేవో నేను కదా చెప్పాలి. డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అయిపోయిందా? ఇంకా చచ్చిపోతావా? చెప్పుకుంటున్నావు ఇక సావుకి? అయిపోయింది. పెద్ద రోగం అంట, క్యాన్సర్ అంట, గుండె జబ్బు అంట, వాల్స్ బ్లాక్ అయినాయి అంట, కిడ్నీలు పోయినాయి అంట. చెప్పుకుంటున్నావు సావుకి? చెప్పుకుంటున్నావా? నో, డాక్టర్ చెప్పాడు కానీ యేసు చెప్పలా ఆ మాట. యేసు చెబితే అప్పుడు సిద్ధపడు. యేసు చెబితే అప్పుడు సిద్ధపడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని దేవాని మొర్ర పెడితే మారు మాట లేకుండా మళ్ళా ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నానని చెప్పాడే. 15 ఏళ్ళ ఆయుష్ను పొడిగించాడే. నీ విషయంలో చేయలేడా? చచ్చినోళ్ళని బతికించాడే. పాడైపోయిన అవయవాలను తిరిగి బాగు చేశాడే. చెడిపోయిన అవయవాలను తిరిగి క్రొత్తవిగా చేశాడే. సైతాను గాడు నీ పక్కన చేరి అయిపోయింది నీ పని, అయిపోయింది, ఇంకా లేదు, ఇది పెద్దది, ఇది అంత, ఇది ఇంత అని కృంగదీస్తాడు. సమస్యల్ని, రోగాలని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, అప్పుల్ని, నిందల్ని, అవమానాలను చూపించి కృంగగొడతాడు దుర్మార్గుడు. నీ మనస్సును వేటాడుతాడు వాడు. నువ్వు అసమర్థురాలి అంటాడు, అసమర్థుడు అంటాడు, నీ పని అయిపోయింది అంటాడు, ఆట ముగిసిందంటాడు. ఎవడరా నువ్వు చెప్పడానికి దరిద్రుడా? ఆట ముగిసిందో లేదో చెప్పాల్సింది నా దేవుడురా. యుద్ధం ముగిసిందో లేదో చెప్పాల్సింది నా దేవుడు. నువ్వెవడురా? ఆయన నన్ను స్వస్థపరచగలడు. ఆయన తలుచుకుంటే నా అవయవాలని క్రొత్తవిగా చేయగలడు. నాకు ఈ అవయవాలు ఇచ్చిందే ఆయన, నాకు ఈ దేహాన్ని ఇచ్చిందే ఆయన. ఆయన తలుచుకుంటే వాటిని క్రొత్తవిగా చేయగలడు, నూతన పరచగలడు. ప్రతి విషయంలో అదే. జీవన పోరాటమైన, ఆత్మీయ పోరాటమైన. ఎంతమంది గుర్తుంది చెప్పండి? వెధవల్లాగుంటారా, వీరుల్లాగుంటారా? వెధవంటే ఎవరు? ఎరా లేరా? ఏందయ్యా లేచేది? నా వల్ల కాదు. లేరు, నేను లేవలేనయ్యా, ఇంక అయిపోయింది. దిస్ ఈజ్ వెదవుతాను. వీరర్థం వాడు వెనక్కి నెట్టి అయిపోయిందిరా నీ పని అన్నా కూడా ఏందిరా అయిపోయిందని ముందుకు రావటం. హల్లెలూయా. నేను వేరే చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఇటు నెట్టుకొచ్చి ఇది చెప్పురా నా బిడ్డలకు అవసరం అన్నాడు. నా బిడ్డలకి ఈ మాటలు వినిపించు, నా బిడ్డల్ని నేను మళ్ళీ ఒక్కసారి సంధించబోతున్నానని మాట్లాడాడు.
నా బిడ్డలను ఒక్కసారి దర్శించబోతున్నాను, నేను మళ్ళీ పునరభిషేకించబోతున్నానని మాట్లాడాడు ఆయన. కృంగిపోయి ఉన్నారు, గుండె చెదరున్న నా పిల్లల్ని నేను ఇదిగో లేవనెత్తబోతున్నానని చెప్పు, నువ్వు తేరుకోమని చెప్పు, తిరిగి యుద్ధం ప్రకటించమని చెప్పు, వీరులుగా నిలవమని చెప్పు అని మాట్లాడాడు. విశ్వసించిన వాళ్ళు పొందుతారు దేవుని కార్యాలు. సందేహం ఎంతమందికి ఉంది? ఎవరికి లేదు. విశ్వాసం ఎంతమందికి ఉంది? అది